హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ప్రెగ్నెంట్ అయిందన్న వార్త ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ షాక్ కి గురయ్యారు. పెళ్లి కాకుండానే ఇలా జరిగిందా అంటూ అనేక రకరకాల కామెంట్స్ వెలువెత్తాయి. అయితే ఇలాంటి వార్తలు ఈ మధ్య కాలంలో ఎంత వేగంగా పాకుతాయో తెలిసిందే. ఒక చిన్న రూమర్ కూడా పెద్ద సంచలనంగా మారిపోతుంది. పాయల్ లాంటి సెలబ్రిటీల విషయంలో అయితే ఇటువంటి గాసిప్స్ మరింతగా వైరల్ అవుతూ ఉంటాయి. కానీ ఈ కథలో అసలు ట్విస్ట్ ఏంటంటే ఇది పూర్తిగా ఒక సినిమా ప్రమోషన్ స్టంట్ లేదా షూటింగ్ కి సంబంధించిన సన్నివేశం అని తెలుస్తోంది. కొత్త ప్రాజెక్ట్ కోసం ఆమె ప్రెగ్నెంట్ పాటలో కనిపించబోతుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో అభిమానుల్లో కూడా కాస్త రిలీఫ్ ఫీల్ అవుతున్నారు. ఏదేమైనా సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను నమ్మే ముందు నిజాలు తెలుసుకోవడం చాలా ముఖ్యమనే విషయం మరోసారి స్పష్టమైంది. పాయల్ రాజ్పుత్ కెరియర్ లో RX-100 సినిమా ఒక పెద్ద మలుపుగా నిలిచింది. ఈ సినిమాలో ఆమె పోషించిన పాత్ర చాలా బోల్డ్ గా ఉండటంతో పాటు భావోద్వేగాలతో నిండిపోయి ప్రేక్షకులపై బలమైన ప్రభావం చూపించింది. ముఖ్యంగా ఆమె నటనలో ఉన్న నేచురాలిటీ, స్క్రీన్ ప్రెజెన్స్ కారణంగా ఒకే సినిమాతోనే విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. దీంతో టాలీవుడ్ లో ఆమెకు వరుస అవకాశాలు రావడం ప్రారంభమైంది. ఆ తర్వాత వచ్చిన వెంకీమామ సినిమాలో ఆమెకు పూర్తిగా భిన్నమైన పాత్ర దక్కింది. అక్కడ ఆమె గ్లామర్ మాత్రమే కాకుండా కథలో కీలకమైన పాత్రలో కనిపించింది. అలాగే మంగళవారం వంటి సినిమాల్లో తన నటనలోని మరో కోణాన్ని చూపించి విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ప్రస్తుతం పాయల్ వివిధ భాషలతో సినిమాలతో పాటు వెబ్ ప్రాజెక్టులపై కూడా దృష్టి పెట్టి తన కెరియర్ ని మరింత విస్తరించుకుంటోంది. సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ కూడా ఆమె క్రేజ్ ని మరింతగా పెంచుతోంది. ఆ వీడియో క్షణాల్లో వైరల్ కావడంతో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనూ అదే క్లిప్ ను షేర్ చేస్తూ చర్చలు పెరిగిపోయాయి. కొందరు ఇది సినిమా ప్రమోషన్ అయి ఉండవచ్చు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తుంటే, మరికొందరు మాత్రం ఆమె వ్యక్తిగత విషయాలను ఇలా పబ్లిక్ గా మాట్లాడడం సరైనది కాదు అని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. అసలు వీడియో వెనుక నిజమైన కారణం ఏమిటో స్పష్టత లేకపోవడంతో రకరకాల ఊహాగానాలు మరింత వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇక మరోవైపు పాయల్ రాజ్పుత్ తరపున అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఈ చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. అభిమానులు కొందరు మాత్రం ఆమె సంతోషంగా కనిపించడాన్ని మాత్రమే పాజిటివ్ గా తీసుకొని ఏదైనా మంచి వార్త కావచ్చు అని శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మొత్తానికి ఒక చిన్న వీడియోనే పెద్ద డిబేట్ గా మారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. మరికొంతమంది నెటిజన్లు మాత్రం ఈ ఘటనను సాధారణంగానే తీసుకున్నారు. సెలబ్రిటీలకు ఇలాంటి రూమర్లు, ఎడిట్ వీడియోలు కొత్తేమీ కాదు అంటూ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి విషయాన్ని నమ్మాల్సిన అవసరం లేదని, ముందు నిజాలు తెలుసుకోవాలని సూచించారు. అలాగే ఇలాంటి కంటెంట్ ను షేర్ చేసే ముందు బాధ్యతగా వ్యవహరించాలని కూడా హెచ్చరించారు. ఇంకొంతమంది అభిమానులు అయితే ఆమెకు సపోర్ట్ గా నిలిచారు. ఎవరి వ్యక్తిగత జీవితాన్ని ఇలాంటి విధంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ప్రతిభను మాత్రమే చూసి గౌరవించాలి తప్ప ఇలాంటి ట్రోలింగ్ చేయడం మంచిది కాదని అన్నారు. మొత్తానికి ఈ విషయం సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలకు దారితీసింది. ఈ క్యాప్షన్ బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. మొదట చూసిన అభిమానులు నిజంగానే పాయల్ గర్భవతిగా ఉన్నారని భావించి షాక్ అయ్యారు. కానీ తర్వాత ఇది సినిమా ప్రమోషన్ కోసం వేసిన గెటప్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ ఈ పోస్ట్ మాత్రం సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచింది. దర్శకులు ఇలాంటి లుక్స్ తో కథలోని కీలక మలుపును ముందే హింట్ ఇస్తున్నారేమో అన్న అనుమానాలు కూడా వినిపించాయి. ప్రస్తుతం ఆమె నటిస్తున్న వెంకటలక్ష్మి సినిమాలో ఈ లుక్ ప్రత్యేకమైన కథపరమైన కారణం ఉందని టాక్ వినిపిస్తోంది. పాత్ర డిమాండ్ ప్రకారం భావోద్వేగంగా బలమైన సన్నివేశాలు ఉండవచ్చని, అందుకే ఇలాంటి రియలిస్టిక్ ప్రెజెంటేషన్ ను ఎంచుకున్నారని అంటున్నారు. ఇలా ఒకే ఫోటోతోనే సినిమా మీద హైప్ క్రియేట్ చేయడంలో టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. ఫ్యాన్స్ రిలీఫ్ వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఆ ఉత్సాహం మరింతగా పెరిగింది. మొదట షాక్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆ వీడియో క్లిప్లను కట్ చేసి ఫన్నీ రియాక్షన్స్ గా షేర్ చేస్తున్నారు. ఇంత టెన్షన్ పెట్టేసి చివరికి ఇదా అంటూ సరదా కామెంట్స్ కూడా వెలువెత్తుతున్నాయి.
కొన్ని పేజీలు అయితే ప్రత్యేకంగా మీమ్ టెంప్లెట్లు తయారు చేసి వైరల్ చేయడం మొదలుపెట్టాయి. ఇక ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఈ క్లిప్ కొత్త ట్రెండ్గా మారిపోయింది. ఒక్కో యూజర్ తమకు వచ్చిన రియాక్షన్ను క్రియేటివ్గా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆ చిన్న అపార్థం కూడా ఇప్పుడు ఫుల్ ఎంటర్టైనింగ్ కంటెంట్గా మారిపోయి నెటిజన్లు నవ్వుల్లో ముంచెత్తుతోంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.